100 ట్రాక్టర్లతో కదం తొక్కిన రైతులు. మహారాలీలో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు. కాకినాడ జిల్లా సామర్లకోటలో 100 ట్రాక్టర్లతో రైతులు కదం తొక్కారు. సామర్లకోట నుండి పెద్దాపురం గుర్రాల సెంటర్ వరకు రైతులు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా మహారాలీ చేశారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రైతులు ట్రాక్టర్లతో మహారాలీ చేశారు. ఈ ర్యాలీలో రైతు సంఘం నేతలు పాలకొట్టు శ్రీనివాస్ చౌదరి, గుమ్మెళ్ళ రామకృష్ణ, కొండపల్లి తొరబాబు, పలుసు వాసు, మడుగు శ్రీకాంత్, ముసిరెడ్డి శ్రీరాములు, రాజా సూరిబాబురాజు, నూనె రామారావు, వందలాది మంది రైతులు పాల్గొన్నారు. కోలాహలంగా ట్రాక్టర్ల ర్యాలీ సాగింది. పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున పెద్దాపురం నియోజకవర్గ రైతాంగం మొత్తం అందరూ కూడా కథలు రావడం జరిగింది. స్వచ్ఛందంగా రైతులందరూ కూడా వారి యొక్క ట్రాక్టర్లు తీసుకుని ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛంగా తరలి కథలు రావడం జరిగింది. ఏదేమైనా ఈ రోజు ఎన్నికలు లేవు. భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వానికి రైతాంగం కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏదైతే రైతు అన్నదాత సుఖీభావ అనేటువంటి పథకంలో మరి గతంలో రైతు భరోసాను పెట్టి జగన్మోహన్ రెడ్డి 13,500 రూపాయలు ఇవ్వడం తెలుసు. కాకపోతే ఈ రోజు మన మంచి ప్రభుత్వం రైతాంగం యొక్క కష్టాలు తెలుసుకుని ఈ రోజున 20,000 రూపాయలు, అంటే వైసీపీ ప్రభుత్వం కన్నా 6,500 రూపాయలు ఎక్కువగా ఇస్తుంది రైతాంగానికి. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చదు. ఏ వాగ్దానం నెరవేర్చడానికి లేట్ అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గత పరిపాలనలో అనాలోచిత నిర్ణయాల వల్ల ఖజానా ఖాళీ అయిపోవడం వల్ల. అయినప్పటికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజయాన్ని, పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మంచి సంబంధాలు, దీన్ని ఏర్పాటు చేసుకుని మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ రోజు మరి అలా మనందరం స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం మరి రైతాంగానికి డబ్బులు ఇచ్చాడో దాన్ని పురస్కరించుకుని మనందరూ సంతోషంగా ఈ రోజు కార్యక్రమం పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ రోజు ట్రాక్టర్ కూడా 100కు పైగా 7 ట్రాక్టర్లు వచ్చినాయి రైతాంగానికి. మరి దమ్ములున్నా ఇన్ని ట్రాక్టర్లు వచ్చినాయంటే నిజంగా ఒక 10 రోజులు అయితే మొత్తం అసలు ఈ రోడ్డు పట్టిన పరిస్థితి రోజు కనపడేది. చాలా బాబు గారు కానీ కూటమి ఏర్పడింది. కూటమి బీజేపీ కానీ, జనసేన కానీ, బాబు గారు కానీ, రైతు బీజం కానీ, పరిశీలకులు వెంకటరమణ గారు, బీజేపీ వెంకటరమణ గారు కానీ, అందరూ రాజు గారు కానీ. అయితే ఇవాళ ఈ కార్యక్రమానికి రైతాంగం కూడా స్వచ్ఛందంగా వచ్చి ట్రాక్టర్ వేసుకుని, ఎందుకంటే తేడాలు ఉన్నా సరే ట్రాక్టర్ వేసుకొచ్చి అంటే ఇవాళ రైతాంగానికి చంద్రబాబు నాయుడు ఉపయోగపడతాడు అనేది ఇవాళ నినాదం, జనం అందరూ కూడా అభిప్రాయం. లేదా ఇవాళ మనకి వైసీపీ గవర్నమెంట్ ఉంది, మనం కూడా ఆ రోజు ట్రాక్టర్ ర్యాలీ చేసి 10 లక్షల బయటకు వస్తే ఆ రోజు కూడా 50-60 ట్రాక్టర్లు వేసి సమర్ గాంధీ ఉంది మనం ఆఫ్ చేసి ఆ రోజు ఎక్కడ కూడా ఎదరికి వెళ్లకుండా మన తీసుకెళ్లి పోటీలో పెట్టడం జరిగింది. ఈ రోజు స్వచ్ఛందంగా
ఇవాళ చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమానికి ఇవాళ ముందుకు వచ్చి ఇవాళ రైతాంగం కూడా ఈరోజు ఆ రోజు ఆప్ చేసింది ఈ రోజు మనం తీర్చుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. మనకు తెలుసు వైసీపీ గవర్నమెంట్ లో డబ్బులన్నీ కూడా మరి అప్పులు చేసి ఇవాళ రైతాంగానికి ఆ రోజు ఆదుకునే పరిస్థితి మనకు అందరూ తెలుసు. ధాన్యం కొన్నాడు తగ్గుకొని దానికి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే ఆ డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగిందని చెప్పి అందరికీ తెలియదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చినన్నే చంద్రబాబు నాయుడు నినాదం ఏంటిది, రైతాంగాన్ని ఆదుకోవాలి. అందుకే ధాన్యం కొనాలి, ధాన్యం రైతులందరికీ డబ్బులు ఇచ్చేయాలని ఆలోచనతో వెంటనే డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే హామీ ఇచ్చాడో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఆ రోజు రైతాంగాన్ని ఆదుకుంటాం. కానీ సూపర్ 6 లో ఒక భాగం అవన్నీ కూడా సూపర్ 6 అన్ని అమలు జరిగిపోయినాయి. మనకి ఇంకా రైతాంగాన్ని అమలు జరగాల్సి ఉంది. అది కూడా మొన్న మనకి 7,000 అంటే మన స్టేట్ గవర్నమెంట్ 5,000, సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కూడా 7,000 కూడా 3 విడతలకి డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయించింది. కనుక మన చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి, రైతులందరినీ ఆదుకునే విధంగా ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు. అది ఆగస్టు 15 కూడా మరి లేడీస్ అందరికీ కూడా ఉచిత బస్సు కూడా పెడుతున్నాడు. అదే కాకుండా ఇవాళ అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు తీసుకుని ఇవాళ రైతును ఆదుకోవాలి, రైతులందరూ కూడా పంటలు పండించుకోవాలి అని చెప్పి ఆలోచనతో ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి ఆయన అభినందిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ పెద్దాపురం నియోజకవర్గం కూటమి నాయకులందరూ కూడా వచ్చి జయప్రదం చేసిన అందరికీ అభినందన తెలియజేస్తున్నాం. అలాగే బాబు గారు కానీ, జనతా బీజేపీ కానీ, అబ్బాయి కానీ అందరూ వచ్చారు. పెద్దాపురం నాయకులు కూడా కార్యక్రమం చేస్తున్నారు. అభినందన తెలియజేస్తున్నాం.